ఏంటమ్మా తెగ ఆలోచన చేస్తున్నావు? అసలు ఖుర్బానీ ఎందుకు ఇవ్వాలి అబ్బు? కుర్బానీ ఎందుకు ఇవ్వాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఆజ్ఞ అయింది. ఎవరికి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి. నీ యొక్క కుమారుణ్ణి నా మార్గంలో బలి ఇవ్వు అని అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయిందమ్మా. అవునా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు శిరస వహిస్తూ తన యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి పరులో పెట్టి మెడ మీద కత్తి పెట్టారు. అప్పుడు అల్లాహ్ తరపు నుంచి ఆజ్ఞ అయింది, ఇబ్రాహీం నీకు ఇచ్చిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు, నీ బాలుడికి బదులు, నీ కుమారుడికి బదులు ఈ యొక్క స్వర్గం నుంచి దింపినటువంటి ఈ పోతు కుర్బానీ ఇవ్వు అన్న. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ పోతుని జుబా చేసి కుర్బానీ ఇవ్వడం జరిగింది. ఈ త్యాగాన్ని మెచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజానికి ప్రళయ దినం వరకు కూడా ఈయన యొక్క త్యాగాన్ని, ఈయన యొక్క కుర్బానీని అల్లాహ్ మన కోసం సాంప్రదాయం చేసేసాడు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ప్రతి సంవత్సరం చేసేవారు. కాబట్టి ఇది మన కొరకు సాంప్రదాయం, సున్నతు కూడాను. కాబట్టి స్తోమత ఉన్న ప్రతి ముస్లిం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సాంప్రదాయాన్ని కుర్బానీ రూపంలో మనం పూర్తి చేస్తూ ఉండాలమ్మా. మాషా అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసిన త్యాగమే త్యాగం అబ్బు. అల్లాహు అక్బర్.